పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు. ఎస్ఐ శుభశేఖర్. నమస్కారం అండి. ఆగిరిపల్లి మండల ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు కె శుభశేఖర్, ఆగిరిపల్లి ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈ వినాయకుని పండగ సందర్భంగా మండలంలో ప్రజలందరూ విగ్రహ ప్రతిష్టన కోసం, విగ్రహాలు ఏర్పరచుకోవడం కొరకు ఆన్లైన్లో గణేష్ ఉత్సవ్.net మొబైల్ నంబర్తో మీరు లాగిన్ అయ్యి ఆ లాగిన్ ద్వారా అప్లికేషన్ ఫిల్ చేయవలను. ఫిల్ చేసి తదనంతరం అది పోలీస్ స్టేషన్ పరిధిలో సింగిల్ విండో పద్ధతి ద్వారా అది అప్రూవ్ చేయడం జరుగుతుంది. అప్రూవ్ అయిన తర్వాత ఒక QR కోడ్ వస్తుంది. ఆ QR కోడ్ని వినాయకుని యొక్క విగ్రహం వద్ద, మండపాల వద్ద అతికించవలను. విగ్రహాలు ఏర్పరచుకున్న తర్వాత ఆ మండపాల వద్ద సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్స్ని 24/7 ఉండే విధంగా చూసుకోవాలను. ఈ మండపాలు ఏర్పాటు పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా, రహదారుల మీద, ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేయకూడదు. డీజే బాక్సులు, విగ్రహాల వద్ద డీజే బాక్సులు శబ్ద కాలుష్యం అవ్వకుండా డీజే బాక్సులు పెట్టకుండా ఉండవలను. నిమజ్జనం సమయంలో అశ్లీల నృత్యాలు, అదేవిధంగా డీజే బాక్సులు శబ్దాలు నిషేధించడం జరిగింది. అదేవిధంగా ఈ మండపాల వద్ద పవర్ సప్లై, కాంతివంతమైన ప్రదేశంలో మండపాలు ఉండే విధంగా చూసుకోవాలని కోరుచున్నాము. ఈ పై నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఎడల పోలీస్ యాక్ట్ 30 సెక్షన్ 30 జిల్లా వ్యాప్తంగా అమల్లో ఉన్నది. ఈ పై చర్యలు ఏవైనా ఉల్లంఘించిన ఎడల సెక్షన్ 32 పోలీస్ యాక్ట్ ప్రకారం 6 నెలల జైలు శిక్ష మరియు ఫైన్ విధించడం జరుగుతుంది. కాబట్టి ఆగిరిపల్లి మండల పరిధిలో ప్రతి ఒక్క గ్రామంలో పెట్టిన మండపాల వద్ద ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొనే విధంగా ప్రజలు ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ మా పోలీసుల యొక్క నియమాలకి అనుసరించి ఈ వినాయక చవితి పండుగను చిన్న పిల్లలు, పెద్దలు అందరూ సంతోషంగా గడుపుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ ఆగిరిపల్లి ఎస్ఐ.